తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు పట్టాలెక్కి 7 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రెండో దశలో చేపట్టబోయే పనులపై డిపిఆర్ రెడీ అయింది. శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతుంది. విమానాశ్రయ కారిడార్లో అండర్ గ్రౌండ్ మార్గం నిర్మించేలా ప్రణాళిక రెడీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో భాగంగా రెండో దశ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం 3 కారిడార్లో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లాలనుకునేవారు సౌకర్యవంతంగా వేగంగా ఉండటంతో మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు సిద్ధమైంది. మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. రెండో దశలో 6 కారిడార్లతో 116.4 కిలోమీటర్ల మెట్రోకు ప్రణాళిక రచించామని తెలిపారు. ప్రస్తుతం 5 కారిడార్లకు డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించామన్నారు. అయితే నగరానికి ఉత్తరం వైపున ఉన్న మేడ్చల్ ప్రాంతానికి మెట్రో విస్తరణ లేకపోవడం ఆ ప్రాంత వాసులను నిరాశకు గురిచేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి మెట్రో కావాలనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. ఎయిర్పోర్ట్ సమీపంలో 1.6 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 5 కొత్త కారిడార్ల విషయానికొస్తే నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాయదుర్గ్ కోకాపేట్, ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట, మియాపూర్ పటాన్చెరు, ఎల్బీ నగర్, హైత్ నగర్ ఉన్నాయి. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు అవకాశం ఉన్న చోట డబుల్ డెక్కర్ నిర్మిస్తారు. చాంద్రాయనగుట్ట జంక్షన్ వల్ల పాతబస్తీ మరింత అభివృద్ధి చెందనుంది. ఇక నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 24 స్టేషన్లు నిర్మించాలనుకున్నారు. అయితే 4 స్టేషన్లు తగ్గించి 20 స్టేషన్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఎయిర్పోర్టు సమీపంలో 1.6 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మార్గం నిర్మించనున్నారు. పాత బస్తీలో 1100 ఆస్తుల సేకరణకు శ్రీకారం చుట్టారు. రెండో దశ మెట్రోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయన్నారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాత బస్తీలో 1100 ఆస్తులు సేకరించాలని, భూసేకరణకే పెద్ద ఎత్తున నిధులు ఖర్చవుతుందని అన్నారు. రెండో దశలో ప్రతి కిలోమీటర్లకు 318 కోట్లు ఖర్చవుతుందన్నారు. మెట్రో స్టేషన్ల పేర్ల విషయంలో ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అలాగే మెట్రో విస్తరణలో మతపరమైన ఏ నిర్మాణాలు కూల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఎన్వీఎస్ రెడ్డి ముంబై, చెన్నైలో లక్షల కోట్లు ఖర్చు చేసి మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేని కారణంగానే 3వ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ గా హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ అవతరిస్తుందని వెల్లడించారు. మొత్తంగా రెండో దశలో నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతుంది. అయితే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 పనులు జనవరి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి.